మనం ఇప్పుడు ఒక శక్తిపీఠం దగ్గర ఉన్నాము. ఉగ్రతార అని అమ్మవారిని పిలుస్తారు. ఇక్కడ గొడ్డు సంబంధించిన నాభి అంటారు కదా, ఆ భాగం ఇక్కడ పడడం జరిగింది. 900 సంవత్సరాల కిందటి తాంబేళ్లు ఉన్నాయట. రకరకాల బాతులు, రంగురంగు బాతులు. సేమ్ కామాఖ్య అమ్మవారి తరహాలోనే ఇక్కడ ఈ రూపము ఉగ్రతార అమ్మవారిది. ఉగ్రతార మందిరము, శక్తిపీఠము. హాయ్, హలో, హాలయ, కెంచో, కమ్మగడి, సత్ శ్రీ అకాల్, వణక్కం, ఆదాబ్, నమస్కారం మై డియర్ ఫ్రెండ్స్. మనం ఇప్పుడు ఒక శక్తిపీఠం దగ్గర ఉన్నాము. ఉగ్రతార అని అమ్మవారిని పిలుస్తారు. ఇక్కడ ఈ అమ్మవారిది వచ్చేసి గొడ్డు సంబంధించిన నాభి అంటారు కదా, ఆ భాగం ఇక్కడ పడడం జరిగింది. అండ్ ఇక్కడ నాభి అనేది మనకు రూపం కనపడదు, కానీ నీళ్లు మాత్రమే ఉన్నాయి. అవి తీర్థంలాగా చిన్న కామాఖ్య అమ్మవారికి సంబంధించిన గుడి లాగానే ఉంది. ఇక్కడ అవి తీసుకొని మనం నెత్తి మీదకి చల్లుకోవచ్చు. అండ్ మిత్రులారా, వెళ్దాం లోపలికి, వెళ్ళి శక్తిపీఠం దర్శనం చేసుకున్నాము. ఇక్కడి నుంచి మనం మళ్ళీ వేరే మంచి లొకేషన్ కూడా వెళ్ళడం జరుగుతుంది. సో నాతో రండి అండ్ అమ్మవారి దర్శనం చేసుకుందాం. అండ్ ఇక్కడ దగ్గర దగ్గర 2500 సంవత్సరాల క్రిందటి తీర్థం కూడా ఉంది అని తెలిసింది. ఆ తీర్థం కూడా చూపిస్తే, అండ్ దాంట్లో 900 సంవత్సరాల కిందటి తాంబేళ్లు ఉన్నాయట. కానీ బహుశా కనపడితే కనపడవో తెలియదు, బట్ అది మాత్రం చరిత్ర ఇక్కడిది. అన్నీ చూద్దాం, చలో. పల్టన్ బజార్ లేదా గౌహాటి రైల్వే స్టేషన్ నుండి కేవలం 3 కిలోమీటర్ల లోపే ఉంది డిస్టెన్స్. ఆటో మీద ఒక 80-100 రూపాయలు తీసుకుంటారు. సో మిత్రులారా, ఇదే ముఖ్య ద్వారము. మెయిన్ మనం ఇక్కడికి చేరుకున్న తర్వాత ఈ ద్వారము నుండే శ్రీ శ్రీ ఉగ్రతార అమ్మవారి శక్తిపీఠ ఆలయము, పావురాలు, పక్షులు మనకు స్వాగతం పలుకుతున్నాయి. సో ఆలస్యం ఎందుకు, అమ్మవారి ఆశీస్సులు తీసుకుందాము. మనకు కనపడుతున్న ఈ ప్రాంగణము వచ్చేసి ఉగ్రతార అమ్మవారి గర్భగుడి. పక్కనే ఆ దూరంలో కనపడుతున్న శివాలయము మరియు కాలభైరవుడు కూడా కొలువై ఉన్న ఆలయము మిత్రులారా. అయితే ముందుగా ఆ శంకరుని దర్శనం చేసుకుందాము. బం బం భోలే, భోలేనాథ్ కి జై. ఆ శివలింగం చూడండి ఎంత అద్భుతంగా మనకు కనుల విందుగా ఉందో చూడండి. ఇక్కడ వచ్చేసి ముఖ్యంగా జరిగే పండుగలు, కామాఖ్యలో జరిగే అంబుబాచి జూన్ నెలలో ప్రారంభమయ్యే పండుగ దగ్గర దగ్గర 3 రోజులు ఉంటుంది. అండ్ అది ఇక్కడ కూడా చాలా ఘనంగా చేస్తారని తెలిసింది. అండ్ అస్సాంలో బిహు పండుగ ఏప్రిల్ నెలలో జరుగుతుంది, అది కూడా ఇక్కడ చాలా ఘనంగా చేస్తారు మిత్రులారా. ఇక దుర్గా పూజ అంటే దసరా నవరాత్రులు చాలా వైభవంగా జరుగుతాయి ఇక్కడ. అండ్ ఈ అమ్మవారు కామాఖ్య అమ్మవారి లాగానే యానిమల్ సాక్రిఫైజెస్, జంతు బలి ఇక్కడ చాలా ప్రత్యేకం. జంతువులలో కూడా ఆషామాషి జంతువులు కాదు, ఇక్కడ బర్రెలను, దున్నపోతులను ఇక్కడ బలి ఇస్తారు మై డియర్ ఫ్రెండ్స్. అయితే ఈ గుడి 1725వ సంవత్సరంలో అహోం డైనస్టీకి చెందిన శివసంగ అనే మహారాజు ఈ గుడిని స్థాపించాడు. అమ్మవారు ఇక్కడ శక్తి స్వరూపినిగా, శక్తిపీఠంగా కొలువై ఉన్నారు. శివపురాణం ప్రకారము అమ్మవారిది అంటే సతీ అవయవాలలో నాభి భాగము అంటే బొడ్డు భాగము ఇక్కడ పడి అమ్మవారు ఇక్కడ వెలిశారని, మరో కథ ప్రకారము మార్కండేయ తపోఫలంగా ఇక్కడ అమ్మవారు వెలిశారని, అంతేకాక వశిష్ఠ మహాముని అమ్మవారిని ఇక్కడ ప్రతిరోజు దర్శనం చేసుకునేవాడట.
అండ్ చాలా పవర్ఫుల్ శక్తిపీఠము. కామాఖ్య అమ్మవారి లాగే ఇక్కడ కూడా అమ్మవారు నీటి రూపములో, కొలను రూపములో మనకు దర్శనమిస్తున్నారు. మీరు చూడవచ్చు మిత్రులారా, అండ్ అమ్మవారి ఆశీస్సులు తీసుకోవచ్చు. ఆ రూపమే మనం అమ్మవారిది నాభి అంటే బొడ్డు భాగము అని అమ్మవారిని దర్శనం చేసుకోవాల్సి వస్తుంది మిత్రులారా. సో ఈ ఉగ్రతార మందిరం నుంచి మనము వెనుక సైడ్ నుంచి బయటికి వెళ్తున్నాము. బయటికి వెళ్ళిన తర్వాత పాండ్ ఉంటుంది. 900 సంవత్సరాల క్రిందటి తాంబేళ్ళు మరియు ఎన్నో బాతులు, పెద్ద పెద్ద సైజు, ఒక హంస లాంటి బాతులు. ఇది వచ్చేసి పాండ్ అండ్ ఇది వచ్చేసి వెనుక సైడ్ వ్యూ, టెంపుల్ వ్యూ. మధ్యలో కొన్ని సంవత్సరాల క్రితము ప్రళయాలు, భూకంపాల ద్వారా ఈ గుడి మరియు ఈ తీర్థము డ్యామేజెస్ అప్పుడప్పుడుకు గురైనాయి అండ్ రిపేర్స్ మాత్రం అప్పుడప్పుడు జరుగుతూనే ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్. ఇది చాలా పురాతనమైన తీర్థము లేదా చిన్న చెరువు అని చెప్పవచ్చు. 2500 సంవత్సరాల క్రిందటి తీర్థం ఇది. జోర్పుఖురి ట్యాంక్ అని అంటారు దీనిని మిత్రులారా. దీనిలో 900 సంవత్సరాల కిందటి తాంబేళ్లు ఉన్నాయట. కానీ నేను మీకు చూపించడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాను. అంటే నేను వచ్చిన ఈ మధ్యాహ్న సమయంలో తాబేళ్లు బహుశా కనపడవేమో, నీటి క్రింది భాగంలో రెస్ట్ తీసుకుంటూ ఉంటాయని ఇక్కడ వారు చెప్తే నాకు తెలిసింది. ఐఎమ్ వెరీ 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 సారీ మై డియర్ ఫ్రెండ్స్. అయితే ఏమిటి, ఏది తగ్గకుండా అందమైన బాతులు ఎంత బాగున్నాయో చూడండి. ఈ బాతుల నడుమ మనం కాలక్షేపం చేద్దాము, వాటితో కొంచెం ఈ పద్ధతిలో ఎంజాయ్ చేద్దాము. ఏమంటారు? రకరకాల బాతులు, రంగుల బాతులు. లెట్స్ చేస్. ఈ బాతులను పట్టుకోవడానికి నేనైతే ప్రయత్నం చేస్తున్నాను. వాటి వెనకాల పరిగెడుతూ ఉంటాయి, నాకు ఛాన్సే ఇవ్వడం లేదు. డైరెక్ట్గా నీటి దగ్గరికే పరిగెడుతూ ఉన్నాయి. చూడండి ఎంత అందంగా ఉన్నాయో బాతులు. దే ఆర్ స్విమ్మింగ్. ఐ టు వాంట్ టు స్విమ్ మ్యాన్. ఎక్సలెంట్, బ్యూటిఫుల్, మైండ్ బ్లోయింగ్ నేచర్. థ్యాంక్స్ టు ద ఆల్మైటీ. ఆ భగవంతుడు ఇలాంటి సృష్టిని సృష్టించినందుకు మనం ఎప్పటికీ రుణపడే ఉంటాము. ఏమంటారు? జై మాతాది ఉగ్రతార అమ్మవారికి జై. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వాయేజర్ వరా. అండ్ చూసాం కదా, దగ్గర దగ్గర 2000-2500 సంవత్సరాల తీర్థం ఇది. మరియు ఉగ్రతార మందిరం కూడా ఇక్కడ ఉంది. ఉగ్రతార మందిరం దర్శనం కూడా మనం చేసుకున్నాము. అండ్ శక్తిపీఠ దర్శనం మీకు చూపించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాగే నా ఛానల్ని మీరు ప్రోత్సహిస్తూ ఉండండి, ఎంకరేజ్ చేస్తూ ఉండండి. అండ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అండి. అండ్ మళ్ళీ ఇప్పుడు మనం ఇంకో శక్తిపీఠం ఉందట, దుర్గేశ్వరి అని అమ్మవారిని అంటారట. అక్కడికి వెళ్దాం, అది కూడా చూపిస్తాం మీకు. మరియు బ్రహ్మపుత్ర నది వగేరా గౌహాటి ట్రిప్ చాలా బాగా జరుగుతుంది.
మీకు అన్ని గౌహాటికి చుట్టుపక్కల ఉన్న ఏరియాస్ కమైక్య మందిరంతో పాటు మీరు చూస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వాయిస్ జర్వరా. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. శక్తిపీఠము దుర్గేశ్వర్ అమ్మవారు అని అంటారు. ఇక్కడ రైట్ సైడ్ తొడ థాయ్ దక్షయజ్ఞానికి సంబంధించిన స్టోరీ. సో సౌత్ గౌహాటి నుండి నార్త్ గౌహాటికి ఫెరీలో రావడం జరిగింది, బోట్లో. 20 నిమిషాల ప్రయాణం బ్రహ్మపుత్రకు అటువైపు నుండి ఇటువైపు రావడం జరిగింది. ప్రతి శక్తిపీఠం దగ్గర కాలభైరవుడు ఉంటాడు.